Please do subscribe to Prajabheri News Channel. చేయాల్సిందిగా మనం చేసాం. సిపిఓ సార్ స్టేజ్పై, ఎన్ఐసి సార్ మేడం సార్ వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ దయచేసి జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరూ తప్పట్లు అతిథులందరూ స్టేజ్ జిల్లా అధికారులందరూ అందరికీ కూడా శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఫస్ట్ టైం సావిత్రిబాయి పూలే దాదాపు సుమారు 200 సంవత్సరాల క్రితమే విద్య యొక్క ఆవశ్యకతను, బాలికల విద్య యొక్క ఆవశ్యకతను గురించి విశేషమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది. దళితుల కొరకు, పీడిత వర్గాల కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు నిరంతరము అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు, నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు: నంబర్ 1, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడం మరియు సాధికారితను సాధించడం. దాని కొరకు 1848 సంవత్సరంలోనే దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి బాలికలకు విద్య కొరకు కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా కారణము విద్య లేకపోవడం. విద్యావిహీనం పశువనం. ఆ బాలికల విద్య కొరకు 200 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు అనేటటువంటివి ప్రారంభించబడ్డవి. అంశం చూసినట్లయితే లింగ వివక్షత, పురుషులతో సన్మానం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉంది. అందరికీ తెలుసు దట్ విమెన్ ఎడ్యుకేషన్ కోసం వారు ఎఫర్ట్స్ పెట్టి మన ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఆల్ ద ఉన్న లేడీ టీచర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ లేడీ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఇస్ దేర్, ఆల్ ద టీచర్స్ ఆర్ దేర్. డిఎంహెచ్ఓ గారు మీరు ఇక్కడ బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ బై సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే was not there, it was difficult for ladies to become reach, go to school, colleges and reach this position. So we should always be thankful to her and
daily at least 50 times we should thank her that we have reached this level. So I congratulate all the teachers who are being felicitated here, and New Year low with full energy we should work for the empowerment of the girl child through welfare institutions, KGBs, మన local bodies, schools, MPP, JPP schools. We should always strive to give our best to improve the and better the girl child education in the district. So మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ ఆల్. గౌరవనీయులు ఈసీఎల్బి సార్ చేయవలసిందిగా మనవి చేస్తారు. స్టేట్ బెస్ట్ టీచర్ అందరికీ మీకు ఇవ్వబడే విధంగానే మీకు ఏర్పాట్లు చేశాము. ఎవరు శ్రీకాంత్ గారు చంద్రశేఖర్ గారు వివరించినారు. అలాగే పి రాము అందరికీ మీకు ఇవ్వబడే విధంగానే మీకు ఏర్పాట్లు చేశాము. ఎవరు సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మీ చక్కనైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రత్యేకంగా కామారెడ్డి నుంచి చేసినటువంటి గౌరవనీయులు కూడా వీరి యొక్క వందనాన్ని ఎంతో స్వీకరించి వారిని ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నారు. డెడికేషన్ అంటే మీ అంకిత భావాన్ని, మీ కుటుంబ సభ్యుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఒక శిక్షణా కార్యక్రమం ముగింపు లాగా కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది 9 నెలల కాలంలో మీరు నేర్చుకున్నది కేవలం కొన్ని సబ్జెక్ట్స్ కాదు, ఒక స్కిల్ మాత్రమే కాదు, కొంచెం నాలెడ్జ్ కాదు. మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నారు, హార్డ్ వర్క్ నేర్చుకున్నారు, ఒక టీమ్ వర్క్ అంటే ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు గేట్స్ బయటకి వెళ్ళగానే సమాజం మిమ్మల్ని సొసైటీలో లీడర్స్గా చూస్తుంది. మీరు లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగత భద్రత కంటే, మన దేశ భద్రతకి, శాంతి భద్రతల పరిరక్షణకి మనం ఎక్కువ విలువనిస్తాము అనే నిశ్చయాన్ని వాళ్ళ మనం గుర్తు చేసుకుంటున్నాము. వెళ్ళగానే మిమ్మల్ని పూర్తిగా వేరే విధంగా సమస్య ఎందుకు రంకులు ఉన్నాయి. మనల్ని వేరే విధంగా చూడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిని మనము తప్పులు చేసినా చేయకపోయినా మనం క్షమిస్తాము, కానీ ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిని సమాజం భూతద్దంతో చూస్తుంది.
మనకు వచ్చే జీతభత్యాలు ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి మంచి పేరైనా చెడ్డకి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఈ శిక్షణ, మీరు నేర్చుకున్న విలువలు, ఈ టీం వర్క్ కానివ్వండి, ఇంటిగ్రిటీ కానివ్వండి, డిసిప్లిన్ ఆర్ ద డెడికేషన్ యూ హ్యావ్ షోన్, ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులనైనా మీరు ఎదుర్కొనే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఫేస్ ఎనీ హార్డ్షిప్స్ దట్ కమ్ యువర్ వే ఇన్ యువర్ కెరియర్. చివరిగా మీరందరూ కూడా మీకు కేటాయించబడిన బెటాలియన్కి, ఈ 7th బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్కి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తెస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.